కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్లలంక గ్రామస్తులు సమస్యపై ప్రైమ్ 9 కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అధికారులు అవనిగడ్డ మండలం ఎడ్లలంక దివిలో నెలకొన్న కోత సమస్యను పరిశీలించారు. త్వరలో కోత నివారణ చర్యలు చేపడతామని తెలిపారు. అక్కడ సైడ్ ఒక షాట్ తగిలి వస్తాడు కొడుతున్నట్టు రివర్ మార్పాలజీ రివర్ ఏంటంటే అది మియాండరింగ్ అయితే వస్తుంది. మియాండరింగ్ అయితే వస్తుందంటే ఒక చోట కవర్ అవుతుంది, ఇంకో చోట డిపాజిట్ అవుతుంది. ఎప్పుడైతే డిపాజిట్ అవుతుందో ఫ్లో కండిషన్ మారుతుంది. ఇది కంటిన్యూస్ ఆ ఫినామినా వస్తాను. మీరు వచ్చిన కానీ సార్ ఈ వరదకు ముందు ఆ కొబ్బరి చెట్టు ఈ 14 స్టార్ట్ అవడానికి ముందు అక్కడ సార్ ఇప్పుడు 6 లక్షల వరకు వచ్చింది కదా. ఆ కొబ్బరి చెట్టు నుంచి ఇప్పుడు కోత ఎఫెక్ట్ కంటిన్యూ జరుగుతుంది. బ్లడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ వరద వచ్చిన ఇప్పుడు ఇంకా ముందుకుండి ఇస్తాం.
ఒకసారి చూడండి. మాతో పాటు డిజైన్ అనేది ఉంటుంది, వాళ్ళు డిజైన్ వాళ్ళు క్యాప్ వేసుకున్న వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఏంటంటే స్టోన్ తోటి పిచ్చింగ్ చేయాలి ఆ ఏరియాని, ప్లస్ ఆ ఏరియా అటు సైడ్ పట్టడంతో డైరెక్ట్గా వచ్చి మన ఇంటికి మన ఊరి మీద పడుతుంది, అలా వచ్చి కోరేసి ఇటు పడుతుంది. అంతే కదా, మీరు చూస్తున్నారు కదా, అటు సైడ్ హిట్ అయ్యి ఇటు వస్తుంది. ఆ మట్టి అంతా కూడా ఆ ఏరుకు మొత్తం కూడా ఇది మన దాన్ని ఏమంటారు సింటప్ అయిపోయింది, దాన్ని మొత్తం పేరేసుకుంది అవతల. అటు సైడ్ పోనీయకుండా నీళ్ళు ఇటు సైడ్ కోరేస్తుంది. అప్పుడు ఆ గుడి ఏదో ముత్యాలమ్మ గుడి అవన్నీ కూడా పోయినాయి. వాటికి ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎస్టిమేట్ వేసి ఏంటంటే గ్రాయిన్స్ లాగా, అటు సైడ్ ఏమో గ్రాయిన్స్ అంటే పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి పెట్టడము, ఇటు సైడ్ మెమోరీన్ లాగా ఇట్లా పైకి కింది నుండి పై వరకు మనం చేస్తాం. చేసి ఆ మెమోరీని హిట్ అయ్యి కొంచెం కాపాడడానికి కోసము ప్రయత్నం చేస్తాం. ఇది 100% ఆగుతుందని అనుకుందాం, అంతే భగవంతుడి మీద చేస్తాము. ఎందుకంటే నీళ్లు కదా, వాటర్కి ఎదురు అయినా కానీ సరే తప్పనిసరిగా దాన్ని అరికట్టడానికి చూస్తాం. అది ఎమ్మెల్యే గారు చెప్పారు, ప్రసాద్ గారు ఇమీడియట్గా సీఎం గారు చెప్పారు, మా సెక్రటరీ గారు చూడమని చెప్పారు. కాబట్టి మేమందరం వచ్చాము, చూసి త్వరలో పంపించేసేసి ఈ సమ్మర్లో పనిచేయడానికి చేస్తాం. ఈ సీజన్ అయిపోయిన తర్వాత వచ్చే సమ్మర్లో పనిచేయడానికి ప్రయత్నిస్తాం. కృష్ణా నదిలో ఉన్నటువంటి ఈ ఐలాండ్ ఎడ్లంక అనే గ్రామం ఉన్నది. గ్రామంలో కృష్ణా రివర్ వాటరు 5 లక్షలు దాటి ప్రవహించేసరికి కోతకు గురై విలేజ్లో ఒక 10 హౌసెస్ వరకు మొత్తము నది గర్భంలో కలిసినాయి. వాటికి గాను ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారు మన సీఎం గారికి చెప్పడంతో, అలాగే మా టీము ఈఎన్సీ గారి ఆదేశాల మేరకు సిడిఓ గారు విజయ్ కుమార్ గారు, అలాగే ఎస్సీ శివప్రసాద్ గారు, రెడ్డి గారు, అలాగే మా ఎస్సీలు మా బృందంతో మన వచ్చి విజిట్ చేశాము. దీనికి గాను ఏంటంటే రివరు ఒక సైడ్ నుండి ఇంకో సైడ్కు కోతకు గురవుతూ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే అక్కడ మనం చేయాల్సిన ఇది న్యాచురల్గా దాని వే అది చూసుకుంటా, ఒక సైడు కోతకు ఎక్కువ గురై ఇంకొక వైపు వే చూసుకుంటుంది. దానికి రెమిడియల్ మెజర్గా మనకు గ్రాయిన్స్ కానీ అలాగే జియో మెమరీన్ ట్యూబ్స్ ద్వారా అరికట్టి దీనికి ఈ రకంగా కోతకు గురే వాటిని అరికట్టడానికి మనం ఇచ్చేస్తాము. దీనికి గాను ప్రతిపాదనలు గవర్నమెంట్కు త్వరలో పంపిస్తాము. పంపించిన తర్వాత శాంక్షన్ అయిన తర్వాత ఈ కోతకు గురి కాకుండా ఉండటం కోసము ఈ రకమైన ఈ ఏదైతే ఉందో ఈ జియో మెమరీన్ ద్వారా వాటిని అరికట్టి కోతకు గురి కాకుండా ఒక వన్ సైడెడ్గా వచ్చి ఇమ్మీడియట్గా ఆ విలేజ్ని కోతకు గురి చేస్తుంది. వాటికి కాకుండా ఈ రెమిడియల్ మెజర్స్ చేపడతాము. దీనికి త్వరలో ఎస్టిమేట్ ప్రతిపాదించి గవర్నమెంట్కు స్టడీ చేసి గవర్నమెంట్కు ప్రతిపాదనలు పంపిస్తాం త్వరలో. మామూలుగా ఈ నది సముద్రంలో కలిసే చోట రివర్ ఏంటంటే దాని ఫ్లో డైరెక్షన్ మార్చుకుంటూ వస్తుంది అన్నమాట. దాన్ని మామూలుగా రివర్ మియాండరింగ్ అంటాము. ఇక్కడ ఏంటంటే మన పులికడ్డ బ్రిడ్జ్ తర్వాత నది పాయలుగా పోతుంటుంది అన్నమాట. ఈ విధంగా పాయలుగా వెళ్ళిన చోట ఒక చోట కవర్ చేసి ఇంకో చోట డిపాజిట్ చేస్తుంటుంది. ఇది ఏంటంటే సీజనల్గా మారిపోతూ ఉంటుంది. దీనికి రకరకాలుగా కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే వెలాసిటీ ఎక్కువ ఉన్న చోట
స్కవర్ కావడము, లేదు అంటే మనము ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్ళు ఎక్కువ వదిలినప్పుడు ఆ ఫ్లడ్ వలన కొద్దిగా ఒక చోట స్కవర్ కావడం, ఇంకో చోట డిపాజిట్ చేయడము అనేది ఉంటుంది. ఇదంతా కూడా దీనికి రివర్ మార్ఫాలజీ అనే దాన్ని బట్టి ఆ రివరు అక్కడ మెటీరియల్ ఏ విధంగా ఉంది, లూజ్ సాయిల్ ఉంటుంది జనరల్గా ఇటువంటి ప్రదేశాల్లో అంతా కూడా. అందువల్ల ఏంటంటే ఆ రివరు ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆ వెలాసిటీ ఎక్కువ ఉన్న చోట అది స్కవర్ అవుతుంది, ఇంకా వెలాసిటీ తక్కువ ఉన్న చోట డిపాజిట్ అవుతుంది. ఇది సీజన్కు కూడా మారిపోతూ వస్తుంటుంది అనమాట. ఇప్పుడు ఏమైందంటే అది ముందు ఒక పాయ ముందుకు స్ట్రైట్గా వెళ్ళాల్సిన చోట అక్కడ కొద్దిగా డిపాజిట్ అయిన తర్వాత ఇక్కడ ఏమైందంటే అది ఇమ్మీడియట్గా టర్న్ తీసుకుంది. ఎప్పుడైతే టర్న్ అవుతుందో అక్కడ స్కవర్ అయిపోయేసి ఇప్పుడు మనం ఎక్కడైతే వర్టికల్గా స్కవర్ అయిన పోర్షన్ చూస్తున్నామో ఇక్కడ ఇప్పుడు స్కవర్ అయితే వచ్చింది. ఇది 2-3 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటుంది. కింది నుంచి ఇప్పుడు ఎప్పుడైతే సాయిల్ లూజ్ అయిందో అక్కడ ఇమ్మీడియట్గా మనకు ఆ ఇల్లు కూలిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి ఏంటంటే ఏ విధంగా ఇది ఏ కారణం చేత ఈ విధంగా అవుతుంది, రివరు ఎక్కడ వెలాసిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఏ డిశ్చార్జ్ వచ్చినప్పుడు ఈ విధంగా జరుగుతున్నది, ఇవన్నీ కూడా కొద్దిగా ఒకసారి స్టడీ చేసి దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏ విధంగా తీసుకురావాలనేది చూడాలి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు ఇదివరకు ఈ బ్రహ్మపుత్ర ఇటువంటి రెగ్యులర్గా ఇటువంటివి జరుగుతుంటాయి. అక్కడ ఏంటంటే ఈ జియో ట్యూబ్ అని, జియో బ్యాగ్ అని, జియో మెంబ్రెయిన్ రకరకాలుగా సొల్యూషన్స్ ఉన్నాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇది ఏ విధంగా దీనికి మనం పర్మనెంట్గా రెస్టరేషన్ చేయాలనేది ఆలోచించి దాని ప్రకారం ఒక సొల్యూషన్ చెప్తాం.